హాయ్ హలో మీరు చూస్తున్నారు సైనాస్ క్రియేటివ్ వరల్డ్ అండి. నేను వచ్చేసి చికెన్ విత్ కలర్ క్యాప్సికమ్ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా చికెన్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దానిలో వచ్చేసి మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత దానిలో కొంచెం మిరియాలు తీసుకుని దానిని దంచి పెట్టుకుని ఆ మిరియాలు వేయాలండి. వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లో వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలిపిన తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో దాల్చిన చెక్క, ఇలాచీ, బ్లాక్ ఇలాచీ, లవంగాలు, స్టార్ ఫ్లవర్ అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలండి. టీ స్పూన్స్ ఆఫ్ ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని అవి దోరగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి తురుము తీసుకొని కొబ్బరి తురుము కూడా వేసి అవి గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అవి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాణలి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా స్లైసెస్లా సన్నగా ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అవి ఫ్రై అయ్యేంత వరకు కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనము అల్లము వెల్లుల్లి దంచి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి వేయాలండి. ఏంటంటే నాకు చికెన్ తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వచ్చేసి దాంట్లో పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసి పెట్టుకోవాలండి. చేసుకున్న తర్వాత బ్రోకోలీ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఎల్లో క్యాప్సికమ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి రెడ్ క్యాప్సికమ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. వేసి దానిని అంతా కలిపిన తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ తీసుకొని చికెన్ కూడా వేయాలండి. వేసి మొత్తం కలిసేటట్టు దానిని కలిపి మూత పెట్టి ఉడికించాలండి. ఉడికిన తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోసిన అది కొంచెం మునిగేటట్టు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి మరలా మూత పెట్టి దానిని దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత చికెను ఇవన్నీ ఉడికిన తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ తీసుకుని దాంట్లో వేయాలండి. వేసి మొత్తం అంతా పట్టేటట్టు కలపాలండి. కలిపిన తర్వాత కరివేపాకు కూడా వేయాలి. మనకి కావాల్సిన గ్రేవీ వచ్చే వరకు ఉంచుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోతుంది చికెన్ విత్ కలర్ క్యాప్సికమ్ కర్రీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.